ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద గోవింద. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసుదేవ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి తర్వాత తుమ్మూరు తీర్థంకి వెళ్ళాలని మన ప్లాన్. చూద్దాం వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందా కాదనేది. స్వామివారి క్యూలో పరిస్థితి ఇది. గోవింద గోవింద గోవింద. క్యూలో ఎండ్లో ఉన్నాము స్వాములు. మా మామస్వామి ప్రసాదం తింటున్నాడు. నడాలంటే శక్తి కావాలంటే అందుకోసం ఫోన్ చేస్తున్నాడు మా మామస్వామి. శ్రీవారి దర్శనానికి చాలా టైం పట్టేట్టుగా ఉంది, ఎందుకంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. ఎక్కడ చూసినా భక్తులే ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర దర్శనం కోసం చాలామంది భక్తులు దేశం నలుమూల నుంచి, ప్రపంచం నలుమూల నుంచి వస్తారు. ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతంగా దైవ దర్శనానికి ఇలా క్యూ లైన్లో వెళ్ళి దేవుని దర్శించుకుంటాం. ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు టైం ఎక్కువ పడుతుంది దైవ దర్శనానికి. గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. చూడండి, చాలామంది భక్తులు వచ్చారు. మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా వెంకటేశ్వర దర్శనానికి వెళితే తుమ్మూరు తీర్థంకి వెళ్ళలేమనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మేము స్వామి దర్శనానికి వెళ్ళకుండా తుమ్మూరు తీర్థంకి డైరెక్ట్ వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడైనా మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తారు, వెలుపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. చూద్దాం, సెక్యూరిటీ వస్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసి బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ మనం తుమ్మూరు తీర్థం చూసుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రం ఓపెన్ చేస్తారు కాబట్టి తర్వాత దైవ దర్శనం చేసుకుందాం నిర్ణయించాం. ఓం నమో వెంకటేశాయ నమః. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ అతను వచ్చారు కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే ఫస్ట్ మనం తుమ్మూరు తీర్థం దర్శనానికి వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. దేవస్థానం ముందర ఉన్నాం. ఇప్పుడైతే మొత్తం దర్శనం అంతా ఆఫ్ చేసేసారు, కొంచెంసేపు మళ్ళీ ఓపెన్ చేస్తారు. వైకుంఠం పట్ట పగుల్లాగా ఉంది, మబ్బులాగా లేదు. ఇప్పుడైతే టైం అయితే 2 అవుతుంది. చూడండి పగలు ఎలా ఉంది అలాగే ఉంది, ఆకాశం చూడండి. ఓం నమో వెంకటేశాయ నమః. మబ్బులాగా లేదు, నైట్ లాగా లేదు, పగలే. వెంకటేశ్వర సన్నిధిలో చాలా చల్లగా వాతావరణం సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, టైం అయితే ఉదయం 3 గంటలు అవుతుంది. మనకి మార్నింగ్ 5-5:30 నుంచి ట్రెక్కింగ్కి మనకి తుమ్మూరు తీర్థానికి వదులుతారనమాట బస్సెస్ అన్నీ. పాప వినాశనం వరకు బస్సు వెళ్తాయి. అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి. అప్పటి వరకు నేను ఈ తిరుమల మాడ వీధుల్లో మొత్తం తిరిగి మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఫ్రెండ్స్, శ్రీవారి సన్నిధిలో ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలతో మారుమోగుతుంటాయి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అడుగడుగునా గోవింద నామస్మరణలే, వేరే ధ్యాసే ఉండదు ఫ్రెండ్స్. తిరుమలలో ఉన్నంతసేపు భగవంతు నామస్మరణతోనే మనం హ్యాపీగా బతుకుతాం ఫ్రెండ్స్. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది మనకి. ఎందుకంటే భగవంతుని దగ్గర ఉన్నంతసేపు భగవంతు నామస్మరణతో ఉంటాం కాబట్టి మనకి ఏ విషయాలు మనకి మన మనసులోకి రావు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీవారి కోనేరు బాగా అలంకరించేశారు అన్నమాట. లోపలికి అటువైపు వెళ్ళాలి. శ్రీవారి తెప్పోత్సవాలు, శ్రీవారి కిరీటం మరి ఒక ఇదనమాట. ఈ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీవారి తెప్పోత్సవాలు ఘనంగా చేస్తారు స్వామివారికి. దానికోసమే ఈ అలంకరణ మొత్తం. మీకు ఇప్పుడు మార్నింగ్ అయితే సాయంకాలం 6-7 ప్రాంతాల్లో ఇంకా బాగా అలంకరణ ఉంటుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అలంకరణ కనపడుతుంది మీకు. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీవారి తెప్పోత్సవాల దగ్గర ఉన్నాం. చాలా అద్భుతంగా చేస్తున్నారు శ్రీవారి తెప్పోత్సవాలు. స్వామివారి అలంకరణ చాలా బాగుంది. తుంబురు తీర్థం ట్రెక్కింగ్ వెళ్ళి రిటర్న్ వచ్చేసాం. తుంబురు తీర్థం ట్రెక్కింగ్ యొక్క విశేషాలు 2 భాగాలుగా మన ఛానల్ అప్లోడ్ చేశాను. తప్పకుండా ఒకసారి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్. ఓం నమో వెంకటేశాయ నమః.